నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణలో ఈ యొక్క కాంట్రాక్టర్లకు నాకు సంబంధం లేదు. అది మాకు కన్‌స్ట్రక్షన్స్ మాది కాదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిండు మన మంత్రి పొంగులేటి గారు. పొంగులేటి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసుకుంటే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పక్కన జరిగినటువంటి ఇష్యూలో మాకు సంబంధం లేదు, అసలు మాకు సందర్భం లేదు అంటూ కూడా అసెంబ్లీలో ఆహ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అలాంటి విషయాలకొస్తే ఇప్పుడు అదే రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కి ఒక టెండర్ పోయింది. 1906 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్. ఆ యొక్క టెండర్ మరి వేరేళ్ళకొస్తే రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కి ఎట్లొచ్చిందనేది ఒకసారి మాట్లాడుకుందాం. అయితే దీనికి సంబంధించినటువంటిది ఒకటి మాట్లాడుకుందాం. ఆహ్, ఇదొచ్చేసి 1906 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి టెండర్. దీనికి సంబంధించినటువంటిది ఒకసారి చూస్తే నేరుగా జీవీఎస్ఆర్ పేరుతోటి, జీవీఎస్ఆర్ అనే పేరుతోటి పూర్తి స్థాయిలో ఎట్లా వచ్చింది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. జీవీఎస్ఆర్ పేరుతో టెక్నికల్ అర్హతలు పొంగులేటికి రాఘవకు సంబంధించినటువంటి 1906 కోట్ల కాంట్రాక్టులు. అంటే నేరుగా తన రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి వెయ్యకుండా ఈ మురికి నీటికి సంబంధించినటువంటి శుద్ధి కేంద్రాల సంబంధించినటువంటి టెండర్ ఇది. అంటే ఎవరికో పుట్టినటువంటి పిల్లను మా మందలు తిడితే మాదే అవుతుందని గతంలో కేసీఆర్ సామెత చెప్తుంటాడు. ఏడ ఊడితే ఏముంది ఆ గొర్రెపిల్ల మన మందల కలిసిందిగా మనదే అంటారు కదా, గట్ల అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో. 1906 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్ ఇది. రాఘవ కన్స్ట్రక్షన్స్ మాకు సంబంధం లేదంటారు, మళ్ళీ రాఘవ కన్స్ట్రక్షన్స్కే అన్ని పోతూ ఉంటాయి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు అనేటువంటి సందర్భాలు చూసాం. ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యాన్ని కూడా అబద్ధమనే నిరూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. తర్వాత దీంట్లో అసలు ట్విస్ట్ ఏంది అంటే 23 నుంచి 51% వాటా పెరగడంతో లీడ్ పార్ట్నర్గా మారిన పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్. దాని తర్వాత అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ని మైనర్గా పార్ట్నర్గా పెట్టుకొని బీవీఎస్ఆర్ పేరుతో టెండర్ వేయించిన పొంగులేటి. టెండర్ దక్కగానే జాయింట్ వెంచర్లో అమాంతం పెరిగిపోయిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వాటా. రాఘవ సీజ్ ప్రాజెక్ట్స్ని లీడ్ పార్ట్నర్గా, అంటే మొత్తం అంటే ఈయన డైరెక్ట్గా ఎంటర్ కాకుండా ఒక మైనర్గా ఒక టెండర్ వేసేటువంటి వాళ్ళతో పెట్టుకొని అంటే వాళ్ళతో వేయించి ఒకసారిగా టెండర్ రావడంతో ప్రధానంగా 51% షేర్లు పెరిగిపోయినాయి రాఘవ కన్స్ట్రక్షన్స్కి. మరి దీని మీద ఏం మాట్లాడతారు పొంగులేటి గారు? రాఘవ కన్స్ట్రక్షన్ మాది కాదు, రాఘవ కన్స్ట్రక్షన్ నా కొడుకు సంబంధం లేదు, ఆ నాదర్గూల్ భూములకు సంబంధించినటువంటి విషయంలో నా కొడుకు లేడు, ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ వాటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి దాంట్లో నాకు సంబంధం లేదు. ఇవన్నీ మాట్లాడింది మీరే కదా. అయితే ఇక్కడ ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాలకు సంబంధించినటువంటి ఇది ఒకటి దాంట్లో పెద్ద అయిపోయింది. అంటే ఎక్కడ చూడు వీళ్ళే కనిపించాల. ఆడ దొడ్డిదారుల క్లియర్గా వీళ్ళు ఆక్యుపై చేస్తూ ఉన్నారు. దొడ్డిదారుల వీళ్ళు ఏదో చేసేయాల, ఎక్కడ రూపాయి పోనీయదు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ పొంగులేటి గారి కుమారునికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్కే టెండర్లు దొడ్డిదారులో పోతున్నాయి అర్థమవుతలేదు. ఎందుకు అనే కోణంలో మాట్లాడుకుంటే గతంలో 2023 ఎన్నికల కంటే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక లిస్ట్ని ఇచ్చిర్రు. ఆ లిస్ట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ లిస్టు తీసుకో, వీళ్ళందరికీ ఖర్చు పెడితే గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏదైనా మీకే అన్న కోణంలో ఒక సఖ్యతమైనటువంటి సంబంధాలు కుదుర్చుకున్నారు అనే కోణం కూడా బయట రాజకీయ వర్గాల్లో చర్చ లేపింది. అప్పటి నుండి అంటే ఆయన ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చింది, ఎమ్మెల్యే క్యాండిడేట్లు గెలిచిర్రు. తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు భద్రాచలంకి సంబంధించినటువంటి తెల్లం వెంకట్రావుని పార్టీలకు తెచ్చుకున్నాడు. ఆయన సంబంధించినటువంటి వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఎక్కడ చూడు మాకు సంబంధం లేదు, కానీ దాంట్లో రాఘవ ఉంటాడు.
ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ప్రభుత్వం ఎలాంటి అసహనం చూపించదు, ఎందుకంటే అది పొంగులేటి గారి కుమారుంది కాబట్టి. ఇదే గతంలో కేసీఆర్ గారు తుమ్మినా దగ్గినా ఏం చేసినా ఖై 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 అనే అరిచినటువంటి సోకాళ్ళు మేధావులంతా ఈరోజు ఎక్కడ పోయారు? చిన్న చిన్న పదవులకు అంకితమైపోయారా? అసలు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విషయంలో ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి భూమి దుక్కి దున్నుకుంటున్నటువంటి బిడ్డల భూములు రోజుకో బోర్డు మారుతా ఉన్నది నాదర్గుల్లా. రాత్రికి రాత్రి కొండలను పిండి చేసి అక్కడ మైనింగ్ చేస్తూ ఉన్నారు రాఘవ కన్స్ట్రక్షన్స్కి. అక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాంగనే రాత్రికి రాత్రి అక్కడ పెయింట్ వేసారు. ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశం అయినా కూడా ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి సందర్భం. అయితే 1906 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో స్టార్టింగ్ వచ్చేసి 23% ఇచ్చారు ఏడా మైనర్గా ఉన్నప్పుడు, అంటే టెండర్కి సంబంధించినటువంటి విషయంలో. ఒకసారి టెండర్ బీవీఎస్ఆర్కి సంబంధించినటువంటి వాళ్ళకి రాగానే 51% సంబంధించినటువంటిది విషయంలో లీడ్ పార్ట్నర్గా అయిపోయారు. లీడ్ పార్ట్నర్ ఇక్కడ అంటే వీళ్ళు చెప్పిందే న్యాయం, వీళ్ళు చెప్పిందే. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు పొంగులేటి గారి దానిలోకి పోతా ఉన్నాయి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు మాట్లాడాలా? అసలు ఏంది ఇంత అన్యాయమా? ఒక్కసారి రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చలేపుతా ఉన్నది ప్రతి విషయంలో, టెండర్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో. మరి ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఉన్నటువంటి ఏదైతే అర్హతలు వేరే కన్స్ట్రక్షన్స్కి లేవా తెలంగాణలో? లేకపోతే వచ్చినటువంటి టెండర్లు ఎవరైతే వచ్చిర్రో వాళ్ళందరికీ, అంటే టెండర్లు వేసినటువంటి కంపెనీస్కి ఈ యొక్క పద్ధతిలో ఇంత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ లేక వాళ్ళకి ఇవ్వట్లేదా? లేకపోతే పొంగులేటి గారికి ఆ టెండర్ల దారదత్తం చేసేసారేమో? 1906 కోట్ల రూపాయలండి, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు పొంగులేటి గారికే అనే ప్రశ్నపై మరి సమాధానం ఏం చెప్తారు పొంగులేటి గారు? అప్పుడప్పుడే ఉంటుండే ఆయన బాంబులు పేలుస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1906 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్ ఇది. వేరే వాళ్ళకు వస్తే దొడ్డిదారిన ఎత్తుకపోయినటువంటి సందర్భం క్లియర్గా కనిపిస్తాను. మరి దీన్నే ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ కావాలా? గతంలో ఆరోపణలు అట్లా చేసిరు ఇట్లా చేసిరు, ఆ టెండర్లు వాళ్ళకి ఇచ్చిరు, టెండర్లు ఆంధ్రోళ్ళకి ఇచ్చిరు, టెండర్లు మెగాకి ఇచ్చిరు, కాళేశ్వరం విషయంలో లక్షల కోట్ల స్కాము, ఎంత మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం మీ మంత్రి గారి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ మంత్రి గారికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏడబోయినా నీదే కనిపిస్తూ ఉన్నది. మరి ఏడబోయినా మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు మనకి ఎంత తంట? జర వేరేలకు వదిలిపెట్టి రాదు అని చెప్పి కూడా మాట్లాడొచ్చు కదా. ఆ రోజు మాట్లాడినటువంటి మేధావులు ఈరోజు మరి పొంగులేటి గారి మీద మాట్లాడొచ్చు కదా. పొంగులేటి గారు మరి ఏంది మీ మొత్తం మీకే పోతా ఉన్నాయి కాంట్రాక్ట్లు, మరి వేరే కాంట్రాక్టర్ ఎట్లా బతకాలా, తెలంగాణ వాదం ఎట్లా బతకాలా? గతంలో మాట్లాడారు కదా ఆంధ్రోళ్ళకి ఇచ్చిర్రు అది ఇదని. అదే మరి మాట ఈరోజు మాట్లాడలేకపోతా ఉన్నారే. నాకు అర్థం కాంది ఏంది తెలంగాణ ప్రజల కంటే ఈ టెక్నాలజీ పరంగా ఈ కాంట్రాక్ట్ల విషయంలో ఓన్లీ పొంగులేటి గారికే దక్కడానికి కారణం ఏంది? అంటే వీళ్ళ తానేమన్నా అవున్నాయా? స్పేస్ జెట్లు ఉన్నాయా ఏమన్నా? రపక్కని ఇట్లా పోయి ఇట్లా రివర్స్ రాగానే నీట్గా అయిపోయి కాంట్రాక్టు మొత్తం అయిపోయి మొత్తం ఏమన్నా జరుగుతూ ఉన్నదా? లేకపోతే ఫ్లైట్లు ఏమన్నా మేస్త్రీలు వచ్చి అది ఏమన్నా కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారా? లేకపోతే ఆ టెక్నాలజీ ఆ మురుగునీటికి సంబంధించిన శుద్ధి కేంద్రాలు ఏమన్నా జర్మనీ నుంచి తయారు చేసినటువంటి దాంట్లను వీళ్ళు సొంతంగా ఏమైనా తయారు చేసి తక్కువగా ప్రభుత్వం మీద భారం వేస్తలేరు? లేకపోతే మంత్రి గారు కదా, మా మంత్రి గారు ప్రభుత్వం మీద భారం పడకుండా పేద ప్రజలకు మనమంతా డబ్బులు లేవని చెప్తా ఉన్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో మంత్రి గారు రూపాయి ఎక్కువ ఇస్తారు, మరి మంత్రి గారి కుమారుడు కొంత డబ్బు ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడతాడు అని చెప్పి మరి ఏమన్నా అష్యూరెన్స్ ఇచ్చి కాంట్రాక్ట్లు తీసుకుంటా ఉన్నారు. ఎలా బీవీఎస్ఆర్కి సంబంధించినటువంటి టెండరు పొంగులేటి గారికి పోయింది? అసలు పొంగులేటి గారికి ఈ టెండర్ ఎట్లా వచ్చినది క్వశ్చన్ మార్క్ కదా. రాఘవ కన్స్ట్రక్షన్స్కి తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ఒక్క టెండర్లలో ఎలా సంబంధం వచ్చింది? అసలు ఈ సంబంధానికి కారణం ఏంది?
అసలు రాఘవ కన్స్ట్రక్షన్ ప్రతి దాంట్లో ఎలా దూరుతున్నాడు, మాకు సంబంధం లేదు. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనర్ ఎవరు? పొంగులేటి గారు మాకు సంబంధం లేదన్నప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్ ఎవరు? 51% అమాంతం ఎలా పెరిగింది? మైనర్గా ఉన్నటువంటి పార్ట్నర్ లీడ్ పార్ట్నర్గా ఎలా మారారు? దీని మీద కనీసం చెప్పాలి కదా, పబ్లిక్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అంటే ఏది పోయినా కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదన్నమాట తెలంగాణలో. మరి దోచుకుంటున్నారా, దాచుకుంటున్నారా, ఈ దొడ్డిదారిన సంపాదించుకుంటున్నారా అర్థం కావనటువంటి వాళ్ళు. వేరే వాళ్ళకు దక్కినటువంటి టెండర్ పొంగులేటి గారికి దక్కడంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టేట్ ఇన్ విత్ సిటిజన్ పల్స్.